చిత్తూరు జిల్లా గంగాధర ఎల్లూరు బీసీ కాలనీలోని సెల్వి అనే లబ్ధిదారుడికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. లబ్ధిదారుడైన సెల్వి తన మనవరాళ్లకు సరైన చదువు చెప్పించాలని, ఇల్లు కూడా సరిగా లేదని, జీవనోపాధికి అవసరమయ్యే ఆవులను కొనడానికి తగిన ఆర్థిక సాయం అందజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. వారి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి అందుకు తగిన భరోసా ఇచ్చారు. నువ్వేం పని చేస్తావా? మేస్త్రి పని చేస్తావా? ఎక్కడ? చిన్నారులు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు మిషన్ వాత్సల్య పథకం కింద 2 ఆడపిల్లలకు చెరో 4,000 రూపాయల చొప్పున వచ్చేలా చేశారు. 18 ఏళ్లు నిండే వరకు వీరి ఖాతాలో నెల 8,000 రూపాయలు జమ అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత పత్రాలను అక్కడికక్కడే అందజేశారు. నీ పేరేంటయా? నరసింహ. నువ్వు అల్లుడి ఆవిడికి? నువ్వు కూతురమ్మా? మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? లాస్ట్ 2 పెళ్లి టైం. సైకిల్ ఇచ్చినారు, సైకిల్ స్కీమ్ ఇచ్చినారు. నాకు ఇల్లు వాళ్ళకి లేకపోతే ఇల్లు లేదు, ఏం లేదు. అమ్మగారి ఇంటికి ఉంటాను. నాకు ఏం చదివింది పిల్ల పాపని చదివించేది కూడా లేదు. నా వల్ల చాలా కష్టపడలేదు సార్. చాలా పేదరాలు నేను. నాకు ఎవరు లేదు, అన్నదం లేదు, అక్క చెల్లి లేదు. చాలా పేదరాలు. మా బిడ్డ చదివించేదంతా లేకుండా కూలి పని చేసి పోలీస్ స్టేషన్లో గురించి పోతే 100 రూపాయలు ఎక్కడ చేస్తాము? పోలీస్ స్టేషన్ కాడ 100 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు సార్. అదైతే ఏదైతే 3 వేలు ఇస్తారు అంతే సార్. నాకు ఆదాయం పెట్టుకుని బిజినెస్ ఆడుకుంటున్నాను సార్. ఏం ఆదాయం లేదు సార్. నాకు ఇల్లు లేదు సార్. నాకు నువ్వేం పని చేస్తావా? ఆయన సిక్కు పని చేస్తాను సార్. సిక్కు పని మేస్త్రి పని చేస్తావా? ఎక్కడ? ఆ వెంటనే హరిజనవాడలోని మరో పెన్షన్దారుడింటికి వెళ్లి అక్కడ పింఛన్ అందజేశారు సీఎం చంద్రబాబు. అంతేకాదు ఆ ఇంట్లోని మహిళకు ఇంటి పత్రాన్ని అందజేయడంతో పాటు జీవనోపాధికి అవసరమయ్యే ఆవులు కొనడానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆ ఇంటి ఆడపిల్ల చదువుకు 50,000 రూపాయలను కేటాయించారు సీఎం. 2 చిన్నారులు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో, అల్లుడు బారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకు వచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలో విలువలకు మారు పేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను. ఆవిడికి ఇల్లు కూడా లేదు. ఇమ్మీడియట్గా నేను ఎక్కడైతే హెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను. ఒక 2 ఆవులు పట్టించి నెలకొక 15 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను. ఇంకొక పక్క 2 పిల్లలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని, ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు. బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా నెలకు 4,000 రూపాయలు ఒక 6 నెలలు ఇస్తాం. అది కూడా ఉపయోగపడుతుంది.
ఉచితంగా చదివిస్తాం. వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.